ఫ్రెండ్స్, మార్నింగ్ గ్రీనరీ ఇలాగంటి పచ్చటి చెట్లు కానీ ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా పచ్చటి ఆకులు కానీ గ్రీనరీ చూస్తే కళ్ళుకి చాలా మంచిది. కళ్ళు క్లీన్ అవుతాయి అంటారు. అందుకే గ్రీనరీ ఒక 10 నిమిషాల పాటు అలాగ చూస్తూ ఉండండి, సరేనా? బయటకు వచ్చేటప్పుడు కానీ ఇంట్లో ఏమైనా చెట్లు ఉంటే కానీ అలాగా. అంతేకాదు, గ్రీనరీలో వాకింగ్ చేసిన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆక్సిజన్ వెళ్తుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకా ఇదే కార్తీక మాసం కదా, ఈ టైంలో పచ్చని చెట్లు అంతా ఎటు చూసినా పచ్చగా ఉంటుంది, గ్రీనరీగా ఉంటుంది, బాగుంటుంది. అంటే ఈ టైమే బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ టైం, కార్తీక మాసం. ఇక్కడ ఉసిరికి చెట్టు ఉంటుంది. ఇప్పుడే ఉసిరికి చెట్టు కిందకి వెళ్ళి కొంచెం తిరుమల నుంచి ఎవరో లడ్డు తెచ్చారు కదా, ఇచ్చారు నాకు. ఆ లడ్డు తినేసా కొంచెం. ఇప్పుడే జస్ట్ కొంచెం నోట్లో వేసుకున్నా. తిరుమల ఎవరు వెళ్ళినా నాకు తెచ్చిస్తారు లడ్డు. ఇంకా నాకు ఇష్టం లడ్డు అంటే. అడుగుతాను కూడా, ఇవ్వకపోతే నా లడ్డు నాకు ఇచ్చేయండి, తిరుమల వెళ్ళారు కదా. ఇదిగో ఉసిరికి చెట్టు, ఇది చూసారా? ఈ ఉసిరికి చెట్టు కింద వచ్చి కూర్చొని తిన్నా. కార్తీకంలో చాలా మంచిది. నేను ఇప్పుడే తిన్నా, కొంచెం ప్రసాదం తినేసా. ఏదో ఒకటి వెజ్జే తినాలి కదా, మరి నెల మొత్తం వెజ్జే కదా ఎలాగో. సో ఇదివరకు అయితే పిల్లలు పట్టుకొని వచ్చి చేదస్తాం వాళ్ళకి చేసేదాన్ని, అన్నీ చేయించేదాన్ని. ఇప్పుడు వింటారు, పెద్ద అయిపోయి. చిన్నప్పుడు అంటే పిల్లలు మాట వింటారు, పెద్ద అయ్యాక అస్సలు వినరు మాట. సో గ్రీనరీలో ఒక 10 నిమిషాలు చూడండి గ్రీనరీకి. ఆ తర్వాత వీలైతే వాకింగ్ చేయండి, ఆక్సిజన్ తీసుకోండి. ఇంకా ఇలా ఉసిరికి చెట్టు కింద కార్తీక మాసంలో కూర్చొని ఒక్కసారైనా తినండి. మీరు వనభోజికి వెళ్ళినప్పుడు అక్కడ ఉసిరికి చెట్టు ఉంటుంది. మేము వైజాగ్లో విశాఖపట్నంలో ఉన్నప్పుడు తలుపులమ్మలో పుణ్యగిరి ఇవన్నీ వెళ్ళేవాళ్ళం. అక్కడైతే నేను చెట్టు ఎతికిదాన్ని, ఎక్కడుందని ఉసిరికి చెట్టు. దొరికేది కాదు. అయినా ఆ తోటల్లో కూర్చొని తినేసేవాళ్ళం సరదా. అక్కడే వండుకొని లేదంటే ఇంటి నుంచి తీసుకెళ్ళి అలాగా తినేవాళ్ళం. మా హౌస్ అందరం అందరికీ తీసుకెళ్ళేది అనమాట. తలుపులమ్మలో వెళ్ళాం చాలాసార్లు. విశాఖపట్నంలో తలుపులమ్మలో అంటే చాలా ఫేమస్ కదా, బాగుంటుంది అమ్మవారు. అక్కడికి వెళ్ళాలి అసలు, వైజాగ్లో ఉన్నప్పుడు ఒకసారైనా వెళ్ళాను కూడా. అన్నీ తిరిగేసాను అవన్నీ. ఎక్కడెక్కడ దేవుడు ఉన్నారంటే అక్కడ కంపల్సరీగా వెళ్తాను, అక్కడ చూసి రావాల్సిందే. ఇంకా గ్రీనరీలో తిరిగేస్తారా మరి, వాకింగ్ చేస్తారా? మార్నింగ్ కొంచెం గ్రీనరీ చూసేస్తారా? ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గుడ్ డే, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే టు ఫండే. బిగ్ బాస్ చూస్తాం కదా.